నమ్మకమైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము లూకా సువార్త 19:17. అతడు, భళా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పెను. ఇక్కడ క్రీస్తువారు ఒక ఉపమానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. సకల ఉపకారములకు తండ్రి అయినవాడు ప్రజలకు తలాంతులు పంచడం చూస్తూ ఉన్నాం. జీవము, శరీరము, ఆత్మ అనేవి వాటి శక్తులను కలిగి ఉన్నాయి. ఇవి ప్రత్యేకమైన గుణలక్షణాలున్నటువంటి తలాంతులు. ఇవి మనలో ఉన్నాయి. జీవముపై ఆత్మ క్రియ చేయడం వల్ల దేహముపైనున్న వ్యతిరేక శక్తులు తొలగిపోయి మనుష్యుడు దేవుని రాజ్యములో ఒక శక్తిగా తయారవుతాడు. ఆయన లెక్కలు, ఆయన వరాలను గూర్చి దేవునికి తెలుసు. మారు మనసు పొందనటువంటి వ్యక్తి, శరీరానుసారుడైన వ్యక్తి దేవుని గుణలక్షణాలను కొంతమట్టుకు మాత్రమే చూడగలుగుతాడు. దేవుడు న్యాయవంతుడని, దేవుడు రోషము కలిగిన వాడని మాత్రమే వారికి తెలుసు. కానీ దేవుడు ప్రేమై ఉన్నాడనే వాస్తవాన్ని వారు మరిచిపోయి దాని ద్వారా ప్రతిదానిని పోగొట్టుకుంటూ ఉన్నారు. దేవుని వైపు ఎదిగే మనుషులు, లోకం వైపు ఎదిగే మనుషులు కూడా ఉన్నారు. వీరిద్దరూ బాహ్యముగా ఒకే విధంగా కనపడవచ్చు, కానీ దేవుని చేత చివరిగా తీర్పు తీర్చబడినప్పుడు వారి నిజస్థితి బయలుపరచబడుతుంది. 10 తలాంతులు ఇవ్వబడిన మొదటివాడు మరో 10 సంపాదించాడు. తనకివ్వబడిన ప్రతి అవకాశాన్ని దేవుని మహిమ కొరకు వినియోగించాడు. అతనికి ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికితే, నేనెందుకు ప్రార్థన చేయకూడదు? ఆత్మీయ జీవితంలో నేనింకా సరి అయిన మెట్టులోకి రాలేదు, చాలామంది కొరకు నేను ప్రార్థన చేయాలి అని తలస్తాడు. దేవుని ఉద్దేశ్యాలను అర్థం చేసుకునేలాగూ ఇలాంటి ప్రార్థనా వాతావరణంలో మనం ఎదగాలి. నీవు కఠినుడు అని ఒక్క తలాంతు గలవాడు చెప్తూ ఉన్నాడు. దేవునికి వ్యతిరేకంగా ఉన్న యుక్తిగల సణుగుడు బుద్ధి మనలో నుండి వెళ్ళిపోవాలి. దేవుడు ఎల్లప్పుడూ న్యాయవంతుడు, ఆయన యథార్థవంతుడు. అలాంటి గ్రహింపులోకి మనం వచ్చినప్పుడు ఆయన మహిమను చూడగలుగుతాం. సణుగుడు ఆత్మకు వ్యతిరేకంగా మనం పోరాడాలి. ఈ వ్యక్తి ప్రార్థనలకు సరి అయిన సమయాన్ని ఇవ్వలేదు. నాకు ఇచ్చిన దానికంటే దేవుడు నా దగ్గర నుండి ఇంకా ఎక్కువగా ఆశిస్తూ ఉన్నాడని అతడు భావిస్తూ ఉన్నాడు. ఇతని బైబిల్ ధ్యానం కూడా ఒక ఆచారం ప్రకారంగా ఉంటుంది. అది అతనిలో ఒక సుత్తిలా పనిచేయలేదు. అతనిలో ఉన్నటువంటి అయోగ్యతనంతటిని కాల్చే అగ్ని వలె అది పనిచేయలేదు. నీ పట్ల దేవుడు అపరిమితమైన ప్రేమను కలిగి ఉన్నారు. నిన్ను ఒక జయశీలునిగా చేయాలని ఆయన ఎల్లప్పుడూ కోరుతూ ఉన్నారు. నీ దేహంలో ఉన్న అన్ని బలహీనతలను ఆయన అర్థం చేసుకున్నారు. నీ దేహాన్నే ఆయన ధరించి పరిపూర్ణమైన జీవితాన్ని జీవించారు. నిన్ను ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా చేయడానికి దేవుడు వాంఛ కలిగి ఉన్నాడు. గొప్ప ఉద్దేశాల కొరకు నీవు చెక్కబడ్డావు. దేవుడు ఎల్లప్పుడూ నిన్ను కోరుతున్నాడనే గ్రహింపు మనందరికీ సమృద్ధిగా కలుగునుగాక. ఆమెన్.